ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మదర్స్ డే గురించి మనం చూసుకుంటాము. అది దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటున్నట్లయితే, ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు దేవుడు. కాబట్టి తల్లి పేరు బైబిల్లో రాయబడినది. దేవుడు తల్లి పేరు బైబిల్లో రాయించి పెట్టాడు. తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తా అన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న మదర్స్ డే అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లినైన వారికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నది మదర్స్ డే గురించి మనం చూసుకున్నట్లయితే, మాతృ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తల్లులను గౌరవిస్తూ జరుపుకునే ఒక పండుగ. ఈ పండుగ ఆధునిక రూపంలో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభించబడినది, అనగా అమెరికాలో ప్రారంభించబడినది. ఒకని తల్లిని గౌరవించాలనే ఉద్దేశంతో అమెరికన్ సామాజిక కార్యకర్త హన్నా జార్విస్ దీన్ని స్థాపించారు. మొట్టమొదట మాతృ దినోత్సవం చర్చిలో ప్రారంభమైనది. ప్రార్థన అక్కడే స్టార్ట్ చేశారు. మే 20న 1908 జరిగినది. అదేవిధంగా మనం చూసుకుంటే మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో మనం చూసుకున్నట్లయితే, అమ్మ అంటే ఇష్టం ఉందని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా కన్న తల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది ఎంతో తక్కువ. నిజంగా దేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. అదేవిధంగా అమ్మ గొప్పతనం వర్ణించలేము. అందుకే అమ్మకి ఒకే రోజు అంకితం చేశారు. అమ్మ ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలను తల్లి ఎవరైనా ప్రత్యక్ష దైవం అని చెప్పవచ్చు. అదేవిధంగా కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనం చూసుకుంటే, నా అంతర్యంద్రియములను నీవే కలుగు చేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవు నన్ను కలుగజేసేటివి. ఇక్కడ మనం చూసుకుంటే మనం గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిర్మించాడండి. ఆయన మనల్ని అప్పటి నుంచే ఆయన సృష్టి మనల్ని ఆయన గర్భంలో ఉన్నప్పుడే మనం నిర్మించాడు మనల్ని. అదేవిధంగా మనం చూసుకుంటే అంతర్జాతీయ మాతృ దినోత్సవము కని పెంచిన తల్లి గొప్పతనము గుర్తు చేసుకోవడం కోసము ప్రతి సంవత్సరము మే నెలలో 2వ ఆదివారము ఎక్కువ దేశాల్లో వాళ్ళు మదర్స్ డే జరుపుకుంటారు. కాబట్టి మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో మనం ఇప్పుడు వివరించుకున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఆయన శిలువలో మరణిస్తాడు ఇంకా కొన్ని నిమిషాల్లో. కానీ ఆయన బాధ్యత కలిగి ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ తల్లి పట్ల. వాళ్ళ తల్లిని ఆయన ప్రియమైన శిష్యుడు యోహాను గారికి అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాము. ప్రాణం పోతున్నా కానీ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మనల్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసి మనల్ని ఒక ఇంటి వారుగా చేస్తారు. కానీ మనం తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని చూసినా మనం నేర్చుకోవాలండి. ఆయన ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రాణం పోతున్న ఒక పక్క తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. తల్లిని తన ప్రియమైన శిష్యుడు యోహాను గారికి అప్పచెప్పినట్లు వాళ్ళ తల్లిగారిని ఆయనకి అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా తల్లి ప్రేమ చాలా గొప్పదండి. తల్లి ప్రేమను మనం వివరించలేం, చెప్పసౌక్యం, కానీ అది ఎంతో విలువైనదండి. అమ్మ ప్రేమ, అమ్మని మనం వివరించలేమండి. కాబట్టి మనం చూసుకుంటే అమ్మ రాత్రి సమయంలోనే ఉదయకాలం లేచి
ఆమె కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత ప్రతి ప్రతి ఆహారాన్ని సిద్ధపరుస్తుందండి. సామెతల గ్రంథము 31 అధ్యాయం 25 వచనంలో మనం చూసుకుంటే, మనము అమ్మ ఉదయకాలం నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి మనకు ఆహారము, మనకు కావాల్సిన అన్నీ కూడా ఆమె సిద్ధపరుస్తుంది. ఎంతో ఉదయకాలన, మధ్యాహ్నం, రాత్రికి కావాల్సిన ఆహారాన్ని ఆమె సిద్ధపరుస్తుంది. ఆమె ఎంతో కష్టపడుతుంది మన కోసం. అందుకనే అమ్మ ప్రేమ చాలా గొప్పది. అది వర్ణించలేమండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కన్నా తల్లిని గౌరవించాలి. ప్రతిరోజు అమ్మను ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అతి పేదవాడు, ధనం లేనివాడు కాదు, కానీ అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు. కాబట్టి మనం చూసినట్టయితే పేదవాడు అనేది ఎవరు అంటారంటే, అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు. కాబట్టి అమ్మ ప్రేమ ఎంత విలువిస్తున్నారో చూడండి. అమ్మ ప్రేమ చాలా వాల్యుబుల్ అండి. అది వర్ణించలేం. అమ్మకు మించిన దైవం లేదండి. కాబట్టి దేవుని వాక్యాలను చూసినట్టయితే ప్రత్యేకమైన దినంగా మదర్స్ డే పాటిస్తారండి. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన దినము, అదే మదర్స్ డే. మనము చూసుకున్నట్లయితే మదర్స్ డే అనేది దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడు. దేవుడు ఆశీర్వాదము అమ్మ ప్రేమలో ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు లేనిదే అమ్మ లేదు, అమ్మ లేనిదే మనం లేము. కాబట్టి అమ్మ ప్రేమ చాలా గొప్పది. మనను చిన్నపిల్లల నుండి ఎంతో శ్రద్ధగా చూసేది తల్లి. తండ్రి కన్నా తల్లి ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకంటే తల్లి ఎంతో బాధ్యత, ప్రేమ కలిగి జీవిస్తుంది. తల్లి ఎంతో ప్రేమ బాధ్యత కలిగి పిల్లలను చూస్తుంది. తండ్రి కన్నా తల్లే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్లో అనేక మంది నర్సులు ఉంటారు. వాళ్ళు నర్సులు ఎందుకు పెట్టుకుంటారంటే, నర్సులు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు. కాబట్టి అందుకనే లేడీస్ ఎక్కువ మంది ఉంటారు. మనము చూసుకున్నట్లయితే ఈ సృష్టిలో ఏ స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే అండి. ప్రాణాలను పణంగా పెట్టి నీకు ప్రాణం ఇచ్చి పోసింది అమ్మ. అమ్మ అంటే అర్థము ఇదండి. మనకు ప్రాణము పణంగా పెట్టి నీకు ప్రాణం పోసింది అమ్మ. అమ్మ అనే పదానికి అర్థము. అదేవిధంగా మనం చూసుకుంటే తండ్రి గొప్ప, తల్లి గొప్ప అంటే తల్లే గొప్పదండి. ఎందుకంటే తల్లి మనను ఎంతగానో మన పట్ల శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి ఉంటుందండి. అనగా మనం యూరిన్ పోయినా, మోషన్ పోయినా కానీ తల్లి ఎంతో విసుగుక్కుంటా బట్టలను ఆమె వాష్ చేసి మనకు స్నానం చేపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటుంది. అంతేగాని తండ్రి మాత్రము మనల్ని వాష్ చేయడము, అదేవిధంగా ప్రేమతో శ్రద్ధగా అంత ఎక్కువగా ఉండదు, కానీ తల్లే మాత్రం అంత ఎక్కువగా ప్రేమిస్తుంది. కాబట్టి తండ్రి కన్నా తల్లే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక కుటుంబం గొడవలలో విడిపోయినప్పుడు వాళ్ళ నాన్న పిల్లలను అంటాడు, నీకు అమ్మ కావాలా నాన్న కావాలని అడుగుతాడు పిల్లలిద్దరిని. వాళ్ళిద్దరు మగవాళ్ళే. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళ నాన్న పెద్దవాడిని తీసుకుంటే రెండో కుమారుడిని వాళ్ళ అమ్మ తీసుకుంటుంది. అయితే వాళ్ళ పెద్ద కుమారుడు వాళ్ళ నాన్నకి తెలియకుండా ఎవరు చెప్పకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ అతన్ని చేర తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లి ప్రేమ చాలా గొప్పదండి. తండ్రి లేకపోయినా పర్వాలేదు, కానీ తండ్రి లేకపోయినా ఉండొచ్చు, కానీ తల్లి లేకపోతే ఉండలేరు ఒక నిమిషం కూడా. తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. అందుకనే తల్లి దగ్గర రావడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి తండ్రి ప్రేమ కన్నా తల్లి ప్రేమ చాలా గొప్పది. అందుకనే ఆమెకి ఎంతో వాల్యూ కూడా గవర్నమెంట్ కూడా ఇస్తుందండి. అందుకనే అన్ని సీట్స్లో కూడా
స్త్రీలను గౌరవించాలని కూడా బోర్డ్స్ పెట్టుంటాయి. కాబట్టి స్త్రీ అనేది చాలా గౌరవించబడినది. కాబట్టి మనం చూసిన తల్లి కూడా ఆమె ఎంతో విలువైనది, గౌరవించబడినది. ఆమె ఎంతో దేవుడి దృష్టికి కూడా ఆమె వాల్యుబుల్. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన మదర్స్ డే ఈ దినాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనమందరం కూడా తల్లి ప్రేమ కలిగి జీవించాలని ప్రభునామను కోరుతున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానో దేవా. మీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో తల్లి ప్రేమ కలిగి మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.